చర్చకు తిరిగి స్వాగతం. సో వరలరామయ్య గారు జోన్ ప్రకటించారు. వ్యూహాత్మక ఎత్తుగడ అని మీరు అనుకుంటున్నారా? ప్రత్యేకించి జోన్ కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ప్యాసింజర్ రవాణా మాత్రమే ఈ జోన్ కి ఇచ్చారు. అలాగే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి డివిజన్ కూడా తీసేశారు. సరుకు రవాణా మొత్తం కూడా రాయగఢ్ డివిజన్ కే ఇచ్చారు. అంటే మనం ఒక 100 రూపాయలు ఆదాయం వస్తే మాత్రం 70 రూపాయలు రాయగఢ్ కి వెళ్తుంది. కొత్త జోన్ లో కూడా ప్యాసింజర్ రవాణాని మాత్రమే కల్పించారు. ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గపు ఆలోచనతోటి మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు చూడమ్మా, అది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేసింది. మనం ఎంతో ప్రెస్టీజియస్ డివిజన్, అది వాల్తేరు డివిజన్, ప్రెస్టీజియస్ డివిజన్. ఆ వాల్తేరు డివిజన్ ను తీసేసి ఈ జోన్ లో కలిపేసి కొత్తగా రాయగఢ్ డివిజన్ ఏర్పాటు చేసి వాల్తేరు డివిజన్ లో ఉన్నది మొత్తం 70% వాళ్ళకే ఇస్తే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నారు. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో మొత్తం లాగేసుకున్నారు. ఇంకా కొంచెం పీయూష్ గోయల్ గారు ఇంకొంచెం సేపు మాట్లాడితే ఇంకా బయటపడేది, గుట్టంతా బయటపడేది. ఇదంతా కూడా ప్రధానమంత్రి రేపు కాక ఎల్లుండి విశాఖపట్నంలో 4 మాటలు చెప్పటం కోసం, అనువైన ప్రదేశాన్ని పరిస్థితులు ఏర్పాటు చేసుకోవటం కోసం ప్రకటన తప్పితే చిత్తశుద్ధితో చేసిన ప్రకటన కాదు. ఈ ప్రకటన వల్ల మనకు ఒరిగింది ఏమి లేదు. నిజమైన డివిజన్ జోన్ మనకి ఇచ్చినట్లు కాదండి. ఎప్పటికైనా మన డివిజన్ మనకి ఇవ్వాల్సిందే, వాల్టేర్ డివిజన్ మనకి ఇవ్వాల్సిందే. మన 4 డివిజన్లు కూడా మన జోన్లో ఉండవలసిందే. అది ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రకటన. అలా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, వ్యతిరేకత తగ్గించుకోవటం కోసం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోడీ అంటే విరగబడేటట్టుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్న మోడీ, అమిత్ షా జోడీ అన్నా కూడా ఈసడించుకుంటున్నారు. సత్యమూర్తి గారికి మరలా తెలియచేయాలా, మీరు కూడా చెప్పాలి. అయ్యా మనం అంటే అక్కడ జనమందరూ కూడా మనల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా వ్యతిరేకత ఉంది మనకి, దీన్ని సరి చేసుకోవాలని మీరు కూడా చెప్పాలి. అందుకోసం అని చెప్పి అనువైన పరిస్థితుల కోసం ప్రకటన చేశారు తప్పితే ఇది రాష్ట్ర ప్రజల కోరిక తీర్చే రీతిలో లేదమ్మా ఇది. రైట్. సత్యమూర్తి గారు ఏం చెప్తారు? జోన్ ఇచ్చి డివిజన్ లాగేసుకుంది కేంద్రం, 3/2 రాయగఢ్కి ఇచ్చేశారు. ఇది అసలు పూర్తిగా ఇచ్చినట్టు కాదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? సత్యమూర్తి గారు, మనం ఆయన వరలరామయ్య గారు సీనియర్ నాయకులు, ఆయన తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. ఎందుకంటే ఆదాయం రాష్ట్రానికి రాదు, రైల్వే నుంచి. ఏ జోన్ ఎక్కడున్నా కూడా ఆదాయం మొత్తం కేంద్రానికే పెడుతుంది, రైల్వే శాఖకి వెళుతుంది. అంతేగాని ఆదాయం ఇప్పుడు కిరణ్ నుంచి సరుకు రవాణా చేసేటువంటి దాన్ని వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మన వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేశారు, అది తీసేసి చెప్పానండి. సత్యమూర్తి గారు అన్ని తెలిసిన సత్యమూర్తి గారు, నేను రాష్ట్రానికి వస్తున్నా ఇక్కడ చెప్పానా? రాష్ట్రానికి వస్తుందని చెప్పానా? ఆ మాత్రం తెలీదా? అన్ని తెలిసిన సత్యమూర్తి గారు రాష్ట్రానికి వస్తుందని చెప్పానా? మనకి నష్టం డబ్బు రాష్ట్రానికి ఉపయోగిస్తారు, రాష్ట్రానికి ఉపయోగిస్తారు. ఆ మాత్రం తెలియకుండా తప్పండి. మీరు ఎదుటి మనిషి మాట్లాడదు. మీరు డివిజన్ ఎట్లా ఇచ్చేస్తారండి? వాల్తేర్ డివిజన్ ఎట్లా ఇచ్చేస్తారు? వాల్తేర్ డివిజన్ ఎట్లా ఇచ్చేస్తారు? వాల్తేర్ డివిజన్ ఎత్తేస్తే జోన్ ప్రకటించినట్లా మీరు చెప్పండి. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? ఒరిస్సా వాళ్ళు మీరు సమర్థిస్తారా? ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఎప్పటి నుంచో రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఉండాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే పీయూష్ గోయల్ ప్రకటించిన దాంట్లో కూడా కేంద్రం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని ప్రకటించారు. ఏం చెప్తారు? చంద్రిక గారు, ఇప్పుడు అదేనండి, ఇప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఇది డిమాండ్. సో వాళ్ళ ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పుడే ఇదంతా చేసింది. తీసుకెళ్లి విశాఖపట్నాన్ని కూడా ఆ భువనేశ్వర్ జోన్ లో కలిపినటువంటి ఘనత ఎర్రన్నాయుడు గారి కమిటీదే. ఏం చేశారు అప్పుడు వీళ్ళు ఊరికే మాట్లాడతారండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి. మనం 3 డివిజన్లు 4 డివిజన్ వాల్తేరులో కొంత భాగం, మిగతా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఇది కలిపి కావాలి. ఇది మన డిమాండ్. ఇది ఇప్పుడు దీనికి సాధ్యం కాదు అని చెప్పి రైల్వే శాఖ చెప్పింది. అయినా సరే పరిశీలించండి అని చెప్పేసి మళ్ళా ఒక టాస్క్ ఫోర్స్ మళ్ళా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్తూ వచ్చి ఇచ్చినటువంటిది. ఇది ఇవాళ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా మాటలంటే ఏంటంటే మీరు ఏంటి అభివృద్ధికి వ్యతిరేకులా? మీరు
మీరు వాళ్ళ అడిగిన అంటే డిమాండ్ ఏదో రోజు ప్రత్యేకించి చేస్తారు. అందరూ అడుగుతుంది ఏంటంటే గతంలో అంతేగాని శంకుస్థాపనకు రెండు వచ్చినప్పుడు సంవత్సరాలు కూడా ఏం ఇస్తే కూడా మాట్లాడలేదు, రెండు లేకపోతే సంవత్సరాల మన ఎందుకు గుంటూరు ఇచ్చారని వచ్చినప్పుడు అడగచ్చు. మాట్లాడలేదు, లేదంటే ఏపీకి సంబంధించి చాలా చేశాము లేకపోతే ఎప్పుడు చేస్తాము. చెప్తూనే ఉన్నామండి. ఒకటే రైల్వే గాయపడిన జోన్ రాష్ట్రం హరిబాబు గారు కదండి, ఎన్నిసార్లు లోటు చెప్పారు? బడ్జెట్ గాయపడిన వాల్టేర్ రాష్ట్రం. డివిజన్ ఎందుకు పార్లమెంట్లో తీసేశారు? మంత్రి గారు చెప్పారండి. వాల్టేర్ డివిజన్ ఎందుకు తీశారు అడగమ్మా. వాల్టేర్ డివిజన్ ఎందుకు తీశారు? మీరు సమర్థిస్తారా? తీయలేదు. వాల్టేర్ డివిజన్ పోయింది, ఇప్పుడు మీరు సమర్థిస్తారా? వాల్తేరులో ఆంధ్రాలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా వాల్తేరులోకి తీసుకుంటాం. ఇది మొదటి నుంచి చెప్పిందే, ఇది వాళ్ళ కొత్తగా వచ్చిన కాదు. ఈ వాల్తేరులో ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఈ రాష్ట్రానికి ఒక డివిజన్ కావాలి అని చెప్పి పెట్టినటువంటి దాంట్లో వచ్చిన భాగంగా వచ్చినటువంటిది. అంతేగాని ఒరిస్సాలో కిరణ్డేల్ నుంచి వచ్చినటువంటి లేను, ఆ రవాణా లేని లేదండి, ఇది లేదు. అది మొదటి నుంచి అది వద్దనే చెప్తున్నారు, అది ఉండదనే చెప్తున్నారు. అది లేకుండా ఇవ్వచ్చు కదా అని అడిగారు తెలుగుదేశం వాళ్ళే. ఇవాళ మాట మారుస్తారు వాళ్ళు, ఎందుకంటే మాట మార్చడం అనేది తెలుగుదేశానికి వెనతో పెట్టిన విద్య. ఇదే తెలుగుదేశం నాయకులు, ఇదే తెలుగుదేశం ఎంపీలు అంటే సత్యమూర్తి గారు ఇక్కడ నేను ఇంకోటి అడుగుతాను, అంటే మాట ఇస్తాము ఇచ్చిన దానికి నిలబడతా ఉంటున్నారు కదా, ఇప్పుడు అలాగే ప్రత్యేక హోదా కూడా ప్రకటించేస్తారా? మీరు చేసిన హామీనే, మీరు ఇచ్చిన హామీనే. ప్రత్యేక హోదాలో ఏ లాభాలు అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చారండి. ప్రత్యేక హోదా అనేది లేదు అని చెప్పాం మేము. దాని మీద ఇప్పుడు మీకు ఇవాళ మేము లేనిది ఉన్నట్టు చెప్పి మాటలు మార్చాం. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసింది. ఇవాళ దాన్ని ఎస్పీ పెట్టి తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేత కాక ఈ రోజు ఏదో అవాండాలు మన ఎత్తి మీద వేస్తుంది. ముందేం చెప్పారు వాళ్ళు, మేము వేరే ప్రాజెక్టులో తీసుకుంటాము, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో ఈఏపీలో తీసుకుంటామని చెప్పారు. ఈఏపీలో తీసుకోవటం మాకు చేత కావట్లేదు కాబట్టి మాకు నాబార్డ్ నుంచి ఇవ్వండి, మాకు హడ్కో నుంచి ఇవ్వండి అని అడిగితే ఇది మీ యొక్క ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎస్పీ పెట్టి తీసుకోండి అని కేంద్రం చెప్పింది. దాన్ని తీసుకోవటం చేతకాక ఇంకా ప్రత్యేక హోదాలో ఇవ్వలేదంటారేంటండి? ఆ 16,445 కోట్లు 5 సంవత్సరాలకు లెక్క కట్టి ఇంతకంటే ఎక్కువ ఎవరు సాధిస్తారని చెప్పి ధన్యవాదాలు చెప్పి ఇన్ని మాట్లాడి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ కోసం ఎప్పుడు ప్రత్యేక వ్యూహం ఉంది, ప్రత్యేక వ్యూహం ఉంది అంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ఇదా ఇంకా ఏపీకి సంబంధించి ప్రత్యేక వ్యూహం అని చెప్తున్నారు కదా మొదటి నుంచి. ఏపీ విషయంలో ఎప్పుడు కూడా ప్రత్యేక వ్యూహంతోనే వెళ్తున్నారు, లేకపోతే ఏపీని అన్ని విషయాల్లోనూ కూడా మేము చేయాల్సింది చేశామని చెప్తున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇలాంటి చెడుకులు? ప్రత్యేక వ్యూహం, ప్రత్యేక దృష్టి అండి. ఇంకా ప్రత్యేక దృష్టిలో ఏమేమి ఉన్నాయండి? ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నది. మనం చెప్పేది అది ప్రత్యేక శ్రద్ధ అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఇప్పుడు ఏపీకి వాళ్ళు వచ్చిన ఖచ్చితంగా అండి కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇస్తారు, అలాగే రామాయంపేటలో పోర్ట్ ఇస్తారు. ఇది ఈయన వెళ్ళి హడావుడిగా వెళ్ళి శంకుస్థాపన చేసేసి ఆయన పరిధిలో లేని అంశాలకు కూడా మొన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి భోగాపురంలో విమానాశ్రయం, ఈయనకేం సంబంధం అండి? విమానాశ్రయం శంకుస్థాపన చేసి వస్తారు, ఈయన పరిధిలో ఉందా అది? వరరామయ్య గారు కాబట్టి ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఎలక్షన్ లో లబ్ధి పొందాలి చేతకాంతనాన్ని. ఇవాళ వరకు కూడా అమరావతి డిజైన్ ఫైనల్ కాలేదు, 5 సంవత్సరాలు అయింది. ఏమిటి మాట్లాడతారు మీరు? ఇవాళ వరకు డిజైన్ ఫైనలైజ్ చేయలేని ప్రభుత్వం ఏదో నేను పెద్ద 2019కి ఒక సుందర నగరాన్ని నిర్మిస్తామని చెప్తారు. ఇవాళ విజయవాడ గుంటూరులో ఓపెన్ డ్రైనేజ్, ఇవాళ దాన్ని సరిచేయరు. కాలువలు ఉన్నాయి విజయవాడలో, ఆ కాలువలు చూడండి వెళ్ళి. మీరు పక్కన ఏదో సింగపూర్ కట్టిస్తామంటే ఎవరికి కావాలండి? ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రకటించారు, జోన్ ఇచ్చి డివిజన్ లాగేసుకున్నారని చెప్పి వర్లరామయ్య గారు కూడా అంటున్నారు. అంటే ఏపీ ప్రజల ఏదైతే మొదటి నుంచి ఉందో ఆకాంక్ష ఈ ప్రకటనతో నెరవేరినట్టేనా? చంద్రిక గారు, యాక్చువల్గా మనం ఫస్ట్ చర్చ అనుకుంది సైన్యం గురించి. ఆ టైంలో అందరం సమర్థించాల్సింది. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు. సత్యమూర్తి గారు ఏం చెప్తే జిందాబాద్, మా పెద్ద ఆయన సత్యమూర్తి గారు ఏం చెప్తే జిందాబాద్, రామయ్య గారు ఏం చెప్తే, ఇద్దరు పెద్దవాళ్ళు కాబట్టి ఏం చెప్తే జిందాబాద్. ఇది తెలుగువాడి పోరాటం కాబట్టి దీనికి ఏదైనా ఇది తెలుగువారి పోరాటం కాబట్టి మీరు కూడా సహకరించాలా. ఎందుకంటే మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడా, మోదీ గారు ఇచ్చారా కాదు. అలా ఒక్క నిమిషం నాకు అవకాశం అండి, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. 5 కోట్ల ప్రజలకు నరేంద్ర మోడీ గారు ప్రధాని, భారతదేశానికి 130 కోట్లు ఎంతో కరెక్ట్గా ఫిగర్స్ గుర్తులేదు, 5 కోట్ల ఆంధ్రులు కూడా ఆయనకు ప్రధాని పరిధిలోకే ఉంది. మేమేం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు సంబరపడి చప్పట్లు కొట్టినంత మాత్రాన ప్రత్యేక హోదా వచ్చినట్టు కాదు. మీరు ఆయనకు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నాడని చెప్తున్నారు, ఒప్పుకున్నాడు, తప్పు చేశాడు. ఆయన కూడా చెప్తున్నాడు
నేను బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్నాడు. ప్రత్యేక ప్యాకేజీ కూడా విధి లేని పరిస్థితులు ఒప్పుకున్నా అన్నాడు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే ప్రజలు ఒప్పుకున్నట్టు కాదు, మోదీ గారు కాదు ఇది కాదు అదంటే అది ఒప్పుకున్నట్టు కాదు. ప్రజల ఆకాంక్ష ఏం ఉదయం ఉంది, దానికోసం పనిచేయాలా. ఈరోజు ఉంది ప్రతి పౌరుడు ఏం కోరుకుంటున్నాడు భారతదేశంలో, మన పైలట్ ఒకటి మిస్ అయ్యాడు తీసుకురాని చెప్తున్నారు ప్రభుత్వానికి. అవసరం వస్తే ఇంటికి 10,000 చందా ఇస్తామంటారు. అట్లా వస్తున్నాయి వాట్సాప్లో మెసేజ్లు. అంటే దేశ ప్రతిష్ట. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మీరు బీజేపీ వాళ్ళు మంచి మనసుతో ఆలోచించండి. విడిపోయింది కొన్ని పరిస్థితులు, ఎవరు చేశారు అది కూడా అనవసరం. ఇప్పుడు వీలైన కాడికి ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరు అడుగుతారు? ఆర్థికంగా వెనకబడి ఉంది. మీరే మళ్ళీ ఇప్పుడు చెప్పారు మీరు భోగాపురం ఎందుకు చేశారు, రైల్వే జోన్ ఎందుకు చేశారు అని. చేయకూడదు, డబ్బులు కూడా లేవు, చేసి సాధించేది ఏం లేదు. మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ గారికి చెప్పండి, అయ్యా ప్రత్యేక హోదా ఇద్దాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది మేధావులు జీవితకాలం మనకు సపోర్ట్ చేస్తారని చెప్పండి. అట్ట కాకుండా మీరు ఒక నిమిషం ప్రత్యేక హోదా ఇవ్వకుండా రైల్వే జోన్ ఇచ్చినామనో దానికి ఆ పేరు పెట్టి ఎవరు నచ్చరండి. తలకాయ లేని మొండెం ఎందుకు? ప్రత్యేక హోదానే 5 కోట్ల ప్రజల ఆకాంక్ష. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మొన్న మార్కాపురంలో ఒక ర్యాలీ చేశాను. ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛతంగా కావాలి ప్రత్యేక హోదా అంటారు, ముస్లింలు కూడా కావాలంటారు. అంటే ప్రజలు ఒక బలంగా నాటుకుపోయింది. మీరు ప్రజలు కోరుకున్నది చేయండి. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు, శాలలు కప్పారు. అసలు చంద్రబాబు నాయుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి, అంతవరకే ఆయన ముఖ్యమంత్రి. ప్రజలు ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకంగా కోరుకుంటారు, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కోరుకుంటారు. మొన్నటి ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా కోరుకోబట్టే కదా మాకు డిపాజిట్ రాంది. ఇప్పుడు మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. ప్రజలు కోరుకుంటుంది ప్రత్యేక హోదా. 13 జిల్లాలకు తీవ్రంగా అన్యాయం జరిగింది. అందరం కలిసి చేసినాం. అన్యాయమైన న్యాయమైన ఒక తెలంగాణ ఏర్పడింది. మన సోదరుల కోరిక నెరవేరింది, మంచిదే. మనం ఈ 13 జిల్లాలకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇప్పటికని చెప్పండి నరేంద్ర మోడీ గారికి, రేపు అనౌన్స్ చేయమని చెప్పండి. మిమ్మల్ని తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తారు. అంతేగాని ప్రత్యేక హోదా ముగిసిపోయినట్టు ఏమంటే ఎట్లా ముగిసిపోద్ది? ప్రజల ఆకాంక్ష. బ్రిటిష్ వాడు ఈయనన్నాడు, స్వాతంత్రం ఊరుకుంటామా? అందరం కలిసి పోరాడుకున్నాం. అది భారతీయుల హక్కు. ఈ రోజు ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కండి. మీరు ఏం చెప్పినా కుదరదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. మీరు 5 సంవత్సరాలు చట్టం అయినప్పటికీ కూడా ఈ రోజు ఒప్పుకున్నారు. ఏమని? రైల్వే జోన్ ఇస్తున్నామని. ప్రత్యేక హోదా ఒప్పుకోవాల్సిందే. రేపు ఎవరు వచ్చినా ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వర్లరామయ్య గారు. మొత్తంగా విశాఖకు రైల్వే జోన్ కేంద్రం ప్రకటించింది. అధికారికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్ ని కలుపుతూ రైల్వే జోన్ ప్రకటించారు. ప్రత్యేకించి ఈ రైల్వే జోన్ కి సంబంధించి కూడా జోన్ ఇచ్చి డివిజన్ లాగేసినట్టుగా ప్రజల ఆకాంక్ష మేరకు లేదన్నట్టుగా చెప్తున్నారు. సరుకు రవాణాను మొత్తం కూడా రాయగఢ్ డివిజన్ కి ఇచ్చారు. 100% అంటే 100 రూపాయలు వస్తే 70 రూపాయల ఆదాయం రాయగఢ్కి వెళ్తుంది. కొత్త జోన్ లో మాత్రం ప్యాసింజర్స్ రవాణా మాత్రం ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఏపీకి ప్రకటించిన రైల్వే జోన్ లోని అంశాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.